మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగినవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ వెళ్ళొస్తాను. రచన వెంచాసా. కథ వినండి. వెళ్ళొస్తాను. మీ వాళ్ళెవరైనా నిన్ను చూడాలనుకునే వాళ్ళు ఉంటే చెప్పు అన్న జైలర్ ప్రశ్నకి సమాధానం వెంటనే దొరకలేదు సింహానికి, కాదు నరసింహానికి. నారమ్మ జ్ఞాపకానికి వచ్చింది. ఎవరూ లేరు, ఎవరూ రారు, నారమ్మ కూడా రాదేమో. అయినా ఎందుకో ఇష్టం లేకపోయినా నారమ్మ పేరు ఉచ్చరించాడు నరసింహం. 4 రోజుల క్రిందట రావచ్చు, రాకపోవచ్చు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పర్వాలేదు. ఎప్పుడో చచ్చిపోయిన నరసింహం మరో 24 గంటల్లో నిజంగా చచ్చిపోతున్నాడు. ఇంక ఉన్నది ఒక పగలు, ఒక రాత్రి. తెల్లవారింది. పగలు గడుస్తోంది. రాత్రి గడిస్తే తెల్లవారక మునిపే నరసింహం కళ్ళు మూస్తాడు. అతని మెడను ఉరితాడు కావిలించుకుంటుంది. ఆప్యాయంగా హత్తుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్ళల్లోంచి గుడ్లు బయటకు వస్తాయి. ఒకే ఒక క్షణం, బాధలేని చావు. నిల్చున్నవాడు నిల్చున్నట్లుగా 8 అడుగుల లోతుకు ధడక్ అనే శబ్దంతో వెళ్తాడు. తల వాలిపోతుంది. ఉరిలో ఎంత హాయి! కత్తులు లేవు, కత్తిపోట్లు లేవు, రక్తపాతం లేదు, వేడి పచ్చి నెత్తురు లేదు, ఎర్ర రంగు లేదు, వట్టి నీరసం చావు. ఇలాంటి చావులో సుఖం లేదు. చేతకాని చావు. పట్టపగలే సూర్యుడిని ఎవరో కత్తితో పొడిచారు. రక్తం చిమ్ముతున్నది. కత్తిపోట్లతో సూర్యుడి శరీరం కనిపించడం లేదు. రక్తం వర్షం ధారగా చిమ్ముతోంది. వేడిలో చల్లదనం. నెత్తురు చినుకులు వాడిగా బాకులు వల్లే భూమిని పొడుస్తున్నాయి. భూమిది ఉక్కు శరీరం. బాకుపోట్లు దిగటం లేదు. శబ్దం చేస్తుంది మొరాయిస్తూ. మనిషి శరీరం ఎంత మెత్తని, బాకుపోటు మెత్తగా శరీరంలోకి దూసుకుపోయేది. ఎదురు చెప్పకుండా ఎన్ని పోట్లైనా సులభంగా దిగిపోతాయి. ఇటీవల నరసింహం బాకుపోట్లకు గురైన సీతయ్య శరీరము తూట్లు పడి వేడి పచ్చి నెత్తురు చిమ్మింది. చిమ్ముతున్న నెత్తురు చూసి నరసింహం వికటాట్టహాసం చేశాడు. అప్పటికీ కసి తీరలేదు. పడిపోయిన సీతయ్యను కాలితో ఒక తన్ను తన్నాడు. సీతయ్య శవం కదిలింది, కానీ లేవలేదు. నరసింహానికి దాహం తీరలేదు. దాపునున్న తాటాకు పాకలోకి వెళ్ళి దాహం తీర్చుకున్నాడు. నరసింహం అంటే అందరికీ సింహ స్వప్నమే. ఆ ఊళ్ళో పోలీసులు కూడా భయపడతారు. చూసిన వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పడానికి పూనుకోరు. సింహం కలలోకి వచ్చిన భయమే. అంతా అయిపోయి మాటు మడిగిన తర్వాత పోలీసులు విచారణకు వస్తారు. దాహం తీర్చుకున్న తర్వాత సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్ళి బాకు విసిరేస్తూ, ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో నేనే వచ్చాను. ఆ సితాయిగాడిని చంపిన నా చేతులకు బేడీలు వేయండి అన్నాడు. పోలీసు వాళ్ళు భయపడుతూ బేడీలు వేశారు. బేడీలు ఒకదాన్ని ఒకటి రాసుకునేటట్లు శబ్దం చేయిస్తూ పెద్దగా నవ్వాడు నరసింహం. ఆ నవ్వుకు పోలీస్ స్టేషన్ దద్దరిల్లిపోయింది. నరసింహానికి శిక్ష పడినప్పుడు అందరిలాగా బాధపడలేదు. నేరం చేశాను, దానికి తగిన శిక్ష పడింది, ఇందులో బాధపడేందుకేముందని అనుకున్నాడు. అతని దృష్టిలో ఈ శిక్ష చాలా అల్పమైనది. ఎవరైనా తనను బాకుతో పొడిచి రక్తం చిమ్మిస్తే చాలా సంతోషించేవాడు. అంత సాహసానికి ఎవ్వరూ పూనుకోలేదు. అదే అతని బాధ.
దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం. నరసింహాన్ని ఎవరూ ఆ రకంగా శిక్షించలేకపోయారు. ఈ మనోవ్యధతో చాలా కాలం బాధపడి విసుగెత్తి పోలీసులకు తనంతట తాను లొంగిపోయాడు. ఇక లాభం లేదనుకొని ఒకసారి ఊళ్ళో పలుకుబడి ఉన్న పెద్దరెడ్డిని బాకుతో పొడిచినప్పుడు అది రహస్యంగా జరిగిపోయింది. పొలం నుండి తిరిగి వస్తున్నప్పుడు తను కాటేశాడు. ఎవరి కోసమో చేశాడు ఈ పని. ఎవరో ఈ పని చేస్తే ఇంత ఇస్తామన్నారు. పుచ్చుకుని బాకుకు పని చెప్పాడు. నరసింహాన్ని కావలసిన వాళ్ళు కావలసినట్టుగా ఉపయోగించుకున్నారు. నరసింహం పేరు బయటకు రాలేదు. అతడు పట్టుబడలేదు. ఎవరికోసమో కొంతమందిని చావకొట్టి చంపకుండా చెవులు మూసేవాడు. ఉగ్ర నరసింహాన్ని తాటాకుపాకలోని సీసాలు శాంతింపచేసేవి. మీసాలు దువ్వుతూ నడిబజార్లో అంకమ్మ చెట్టు దగ్గర నిల్చుంటే నరసింహానికి ఎదురుగా ఎవరూ వచ్చేవారు కాదు. కత్తిపోటు కోసం ఎన్నోసార్లు ఎదురు చూశాడు. తన మీద కత్తి కాదు కదా, కర్రైనా ఎవరూ విసరలేదు. రక్తపు చినుకులు, బాకుపోట్లు, నెత్తురు ధారగా కురుస్తుంది. విధి విరామం లేకుండా ఎదురు చూస్తున్న ముహూర్తం ఇంకా రావటం లేదు. క్షణం యుగంలా గడుస్తోంది. గడియారం ముళ్ళు నెమ్మదిగా కదులుతోంది. కాలానికి కళ్ళెం వేసినట్లయింది. ఒకవైపు చినుకులు, ఒకవైపు బరువులు. నెమ్మదిగా చేమెల్లే వెళ్తున్న పాములాంటి గడియారం ముళ్ళు. చావుకు బతుక్కు తేడా కనిపించటం లేదు నరసింహానికి. తనేదో నేరం చేసినట్టు, నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్టు అనుకోవటం లేదు నరసింహం. ప్రయాణంలో ఒక మజిలీ అయి మరో మజిలీకి వెళ్తున్నట్టుంది. ఒక స్టేషన్లో దిగి కొంతకాలం బలాదూరు తిరిగి మరో స్టేషన్కు వెళ్ళినట్లు. జైలు భోజనం చాలామందికి తృప్తిగా లేకపోయినా నరసింహానికి బాగానే ఉన్నది. ఆ వేళకు భోజనం చేశాడు. మామూలుగా అతనిలో ఎలాంటి ఆందోళన కనిపించటం లేదు. వర్షం తగ్గలేదు. కాలం జరగటం లేదు. నరసింహానికి ఆలోచనలే ఏవీ రావటం లేదు. అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. అతని మెదడు వానలో తడుస్తున్నది. కోరికలు, ఆశయాలు, ఆందోళన, భయం, వణుకు, పశ్చాత్తాపం, నిద్ర, మెలకువ, కోపం, అసూయ, అహంభావం, పిరికితనం, ధైర్యం, అసహ్యం, ప్రేమ ఇవేమీ లేవు నరసింహానికి ఇప్పుడు. అతని మనసులో ఏం ఉందో తెలియటం లేదు. నరసింహం కోసం ఎవరో వచ్చారని కబురు వచ్చింది. నరసింహం చూశాడు. వానలో తడుస్తూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నారమ్మ వస్తున్నది. కబురందింది. చూసిపోదామని వచ్చాను అన్నది నారమ్మ నెమ్మదిగా. వర్షంలో తడిసిన నారమ్మ వయసులో ఉన్నదే. తడిసిపోయిన చీరె, జాకెట్టు ఒంటికి అంటిపెట్టుకుని శరీరపు నాజూకుని వలకబోస్తున్నది. నారమ్మది బేద బతుకు. భగవంతుడిచ్చిన అందము, వయస్సు ఆమె ఆస్తి. తడి బట్టలలోని సౌందర్యము కొట్టవచ్చేటట్టుగా ఉన్నది. జైల్లో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమె వైపే చూస్తున్నారు. విరాట్ రాజ్ కొలువుకు ఊరు బయట నుండి వస్తున్న కేశ సంస్కారం లేకుండా మాసిన బట్టలతో ఎంత దాగున్నా దాగని అందంతో ఉన్న ద్రౌపదిలా ఉంది నారమ్మ. ఆనాడు ద్రౌపది వస్తుంటే ఆమె ఎవరో తెలియక ఆమె అందానికి ఆశ్చర్యపడుతూ ఊళ్ళో వాళ్ళంతా గుమ్మం దగ్గర నిల్చుని మరీ మరీ చూశారు. నరసింహం మాట్లాడలేదు. నిన్ను ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మోసం చేశారు అన్నది నారమ్మ. నన్నా మోసమా అన్నాడు నరసింహం. నేను నీ దాన్నైనప్పుడు మరోరు నన్ను కన్నెత్తి చూడటమే ఎవరికొన్నాయి అంత దమ్ములు అన్నది నారమ్మ. మరి ఆ సీతాయిగాడు అని గొణుక్కున్నాడు. సీతాయి ఎరా అన్నది నారమ్మ. నరసింహం పళ్ళు కొరకలేదు, కత్తి దుయ్యలేదు, కళ్ళు ఎర్రపడలేదు. నిన్ను ఉసిగొల్పేరు అన్నది నారమ్మ. సీతాయి నీ దగ్గరకు రాలేదా అన్నాడు నరసింహం. వణుకుతూ వచ్చాడు. అల్లంత దూరంలోనే ఉన్నాడు. తుపుక్కున ఊశాను మొహం మీద. నలుగురు చేరారు. రభస అయ్యింది. సీతాయి పరిగెత్తుతుంటుంటే తరిమి తరిమి పట్టుకుని నీవు బాకు దూశావు. నెత్తురు చిమ్మింది. నరసింహం
నారమ్మను చూస్తూనే ఉన్నాడు. నీ మనసు నాకు తెలుసు. మెత్తని గుండె గలడివి. అందరికీ తెలుసు. పట్టపగలు 10 మందిలో పౌరుషం చూపించావు. అందరి ప్రయత్నం ఫలించింది. నరసింహం విరగడ అయిపోనాడన్నారు. నేను ఎన్నాళ్ళో ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే ఏడుపు రావటం లేదు. ఈ రాత్రికి సుఖంగా నిద్రపో. తెల్లారితే ప్రయాణం. కోడి కూసే వేళ అన్నది నారమ్మ. నారమ్మలో కన్నీరు ఏనాడో ఒలికిపోయింది. తడి బట్టల్లోంచి నీటి చుక్కలు ఒక్కొక్కటే భూమి మీద బరువుగా పడుతున్నాయి. మంచి పని చేశారు. మంచి మార్గం వెతికారు. నన్ను నడిబజార్లో ఎవరైనా చంపితే బాగుండేది. నా నెత్తురు నేను చూసుకుంటూ కళ్ళు మూసేవాణ్ణి. ఈ వెధవ చావు నేను చావలేను అన్నాడు నరసింహం చాలాసేపటికి నోట్లోంచి మాట పెకిల్చుకుని. నారమ్మ వెనక్కు తిరిగి వెళ్ళిపోబోతున్నది. వస్తాను నరసింహ, నేనెప్పుడూ నీదాన్నే అంటూ నారమ్మ కదిలింది. తడి బట్టల్లోంచి కనిపిస్తున్న ఆమె పిరుదులను, ఆ కదలికను చూస్తూ నిల్చున్నాడు నరసింహం. వెళ్ళొస్తాను నారమ్మ అన్నాడు. ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి మళ్ళీ కదిలింది నారమ్మ. ఏదో ఊరికి వెళుతూ చెప్తున్న మాటల్లా ఉన్నాయి. నరసింహం వెళ్ళొస్తానన్నాడు. తెల్లారే లోపున ప్రయాణం. వెళ్ళొస్తాను. వెంచాసా కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచయిత పూర్తి పేరు చావలి వెంకట శాస్త్రి. ఈ కథ చుక్కాని సెప్టెంబర్ 1, 1968లో ప్రచురింపబడింది. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. ఇలాంటి విభిన్నమైన కథలు వినిపించటానికి మళ్ళీ వస్తూనే ఉంటాను. వింటూనే ఉండండి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. నమస్తే. కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.